ఆత్మ సంగతులు లేక దైవికమైన సంగతులు బుర్రతో ఆలోచిస్తే నీకు ప్రయోజనాన్ని కలిగించవు. శరీరానుసారమైన మనసు ఏం ఆలోచిస్తుందంటే చేతులు పెడితే బాగైపోతారా, ఏసునామం అంటే బాగైపోతారా, మరి డాక్టర్లు ఎందుకు ఉన్నది, వైద్య శాస్త్రం అంతా ఎందుకు, పెద్ద పెద్ద డిగ్రీలు చదువుకొని వాళ్ళంతా మూసేసుకోవాలన్నా? డాక్టర్లు మనం అందరం గౌరవిస్తున్నాం. ఈ చర్చిలో కూడా హాస్పిటల్స్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్ పెట్టిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వి రెస్పెక్ట్ దెమ్. మనం కూడా వెళ్తుంటాం. కానీ వాళ్ళ మీదనే నా విశ్వాసం పెట్టట్లే, వాళ్ళ మీదనే నేను ఆధారపడటం లేదు. నా మైండ్ ఏం చెప్తుందంటే ఇవన్నీ వెరితనము అన్నట్టుగా చెప్తుంది. అలా మైండ్తో ఆలోచించడం వల్ల నీకు ఏ ప్రయోజనము కలగదంటే నువ్వు ఏ విధంగా లబ్ధి పొందవు. ఇలా నేను పెట్టి నీకు ప్రార్థన చేసినా కూడా నీకేం జరగదు అని అర్థం. యేసు ప్రభు వారు కొన్ని ఊర్లకు వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఏ అద్భుతము చేయలేకపోయినని రాస్తుంది. యేసు ప్రభు చేయలేకపోవడం ఏంటి? అక్కడ వాళ్ళంతా ఎట్లున్నారంటే కేవలం బుర్రతోనే ఆలోచిస్తున్నారు. బుర్రతోనే ఆలోచిస్తుండడం వల్ల ఇది ఎట్లా జరుగుతుంది, అది ఎట్లా జరుగుతుంది, ఇదంతా పెద్ద నమ్మేటట్లేదే అని ప్రతిదాన్ని క్వశ్చన్ చేసే తత్వం ముందు చూస్తారా? ఈ క్వశ్చన్ చేసే తత్వం వల్ల నీకు ఏ ప్రయోజనము లేదు. దేవుని కార్యాలు జరగాలి అంటే ఈ తలకాయలో ఉన్న గుజ్జును కొంచెం పక్కకు పెడితేనే జరుగుతుంది. ఈ బుర్ర ఎక్కడ వాడాలంటే జనాలతో మాట్లాడేటప్పుడు, పనులు చేసేటప్పుడు, డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు, బయట సమాజంలో బతుకుతున్నప్పుడు ఈ బుర్ర ఉపయోగాలి. ఈ సోషల్ మీడియాలో పొద్దున్న లేస్తే ట్రోల్ చేసే వాళ్ళంతా ఎవరంటే ఎక్కువ బుర్ర ఉపయోగిస్తున్నారు. వీళ్ళు దేవుని కార్యాల గురించి బుర్ర ఉపయోగిస్తున్నారు. ప్రవచనం అనేది బుర్రకు అర్థం కాని విషయం. దైవిక స్వస్థత అనేది బుర్రకు అర్థం కాని విషయం. దేవుడిచ్చే ఐశ్వర్యం, దేవుని ఆశీర్వాదం బుర్రకు అర్థం కాని విషయాలు. కానీ ఇవి చాలా శక్తివంతమైనవి, ఇవి చాలా బలమైనవి, వీటి ప్రయోజనము శాశ్వతము ఉంటుంది కూడా. దేవుని కార్యాల దగ్గర ఎక్కువ ఏం ఉపయోగించాలంటే హృదయాన్ని ఉపయోగించాలి. నేను నమ్ముతున్నాను ప్రభు అని హృదయంలో నువ్వు చెప్పాలి. 12 మంది శిష్యుల్లో పేతురు పడవలోంచి కాలు బయట పెట్టాడు. యేసు ప్రభు సముద్రం నడిచి వస్తుంటే నువ్వే అయితే నేను కూడా వస్తాను, నేను కూడా నడుస్తానంటే రా పేతురు అన్నాడు. చూసారా? ఆ సందర్భం గుర్తుంది కదా. ఇప్పుడు ఈ 12 మందిలో పేతురు కాలు బయట పెట్టాడు. బుర్ర లేనోళ్ళు ఎవరు? ఈ 12 మందిలో బుర్ర ఉన్నోళ్ళు ఎవరు చెప్పండి మీరు? 11 మంది బుర్రను ఉన్నోళ్ళు, బుర్ర ఉపయోగించిన వాళ్ళు. 12వ వాడు పేతురు బుర్ర లేనోడు, బుర్ర ఉపయోగించలేదు, అందుకని కాలు బయట పెట్టిండు. బుర్ర ఉన్నోడు ఎవడన్నా పడవలో కూర్చోవడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ పడవలో ఇచ్చి కాలు బయట పెట్టడానికి ట్రై చేస్తాడా? బుర్ర లేదు పేతురుకి. నాకేం కనపడుతుందంటే అతను సముద్రం మీద నడిచాడే, అది కనపడుతుంది. అది ఎలా సాధ్యం అంటే బుర్రను ఉపయోగిస్తే సాధ్యం కాదు. అతను యేసు మాటను నమ్మాడు. చూసారా? నమ్మి హృదయంతో మాత్రమే విశ్వసించాడు. చూసారా? అది అతని జీవితంలో కార్యం జరిగించినట్టుగా చేసింది.